అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి కూడా లే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే టాటా డబ్బులకి వచ్చి కుందరు బెదరు చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. అరే బావా నున్నది నడమన్ననా నడి మాన నడని మన రాష్ట్రం విషయాన్ని నువ్వు కూడా అంతే. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ములాఖాతుల్లో దీని అర్థం ఏమిటో? సబ్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ కట్టినాం. ఎలా ఉంది? నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. ఏమి తప్పు చేశానే నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. అటు చూడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అటు చూడు బే. 960 మంది 27,819 మంది 27,819 మంది. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. ఎవనబ్బా సొమ్మిచ్చినారనా? ఎవనబ్బా సొమ్మిచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికి కళ్ళారా చూశారు. చెప్పుకోవట్లేదేమో. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. అవసరమైతే 2 అడుగులు వెనక్కేస్తది పులి. పులి మీ ఇంటికి వచ్చిందా? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? ఎక్స్పెక్ట్ చేశారా? చేశాను సార్, కోరుకున్నా. ఎల్లుండి మా ఆయన బర్త్డే సార్. ఓ, మీ ఆయన బర్త్డేనా? ఫస్టా, సెకండా, థర్డా? నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోతగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తారు. అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సహజంగా ఈ సందర్భంలో, అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామేంటి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.